ఎన్నో ఏళ్లుగా విద్యార్థులు ఎదురు చూస్తున్న కళ నెరవేరిందని యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ షేక్ జానీ బాబా అన్నారు. డిగ్రీ చేయాలని ఉన్నా వేరే చోటికి వెళ్లి చదువుకోలేక మధ్యలో చదువు మానేసిన విద్యార్థుల కళ నెరవేరిందన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కళాశాల లేక చాలా మంది విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు లోనయ్యారు. జనగామ జిల్లాలో స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గం చాలా పెద్దది. ఇక్కడి నుంచి చాలా మంది విద్యార్థులు ప్రతి ఏటా హనుమకొండ, జనగామకు వెళ్లి చదువుకునే వాళ్ళు. కొంతమంది అయితే కళాశాల అందుబాటులో లేనందున డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి వెలితిగా ఉన్న డిగ్రీ కళాశాలను స్టేషన్ ఘనాపూర్లో ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కళాశాల కోసం కృషి చేసిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిత్రపటాలకు యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జానీబాబా ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. అనంతరం యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జానీబాబా మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు స్థానికంగా రాజయ్య ఉండి కూడా డిగ్రీ కళాశాలను కనీసం మంజూరు చేయించలేకపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల కాలంలోనే నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామన్నారు. యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల ఏర్పాట్లకు ఎన్నో ఉద్యమాలు చేశామని, అయినా కూడా అప్పటి ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నీల మహేష్, యువజన కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి గుండె లక్ష్మణ్, ఎండి ఘౌస్, రాహుల్, సృజల్, కార్తిక్, వరుణ్, ప్రకాష్ పాల్గొన్నారు. నేను యూత్ కాంగ్రెస్ జనగాం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న షూన్పల్లి గ్రామంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, ఎంపీ కావ్య గారికి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన శ్రీమతి సింగపురం ఇంద్ర గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి విద్యార్థులు ఎన్నో కష్టాలు పడుతూ అటు పోతే జనగాం, ఇటు పోతే హన్మకొండకి 30 కిలోమీటర్లు బస్సు ప్రయాణించి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి, అయినా కొంతమంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారు. ఈరోజు ఎంతోమంది పేద విద్యార్థులు డ్రాప్ అవుట్ అయిన కారణం ఈ నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజ్ లేనందువలన ఈ సమస్యను రేవంత్ రెడ్డి గారు వారి యొక్క పాదయాత్రలో గమనించి మన నియోజకవర్గానికి ఏదైతే 100 పడగల ఆసుపత్రి కానీ మన నియోజకవర్గ కేంద్రంలో ఒక డిగ్రీ కళాశాల ఉండాలని వారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి చొరవతో ఈరోజు మన నియోజకవర్గంలో కేంద్రంలోని గన్పూర్ గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం ఈ అకాడమిక్ ఇయర్ 2025-26 నుంచే ఈ అడ్మిషన్స్ ప్రారంభమైనాయి. ఈ దోస్త్ హెల్ప్ లైన్ కూడా మన ఆన్లైన్లో ఉండడం జరిగింది. కాబట్టి మారుమూల గ్రామ అయిన పేద విద్యార్థి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, ఎంపీ కావ్య మేడం